రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మోండలీస్ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. కోకోను బహువార్షిక అంతర పంటగా కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో సాగు చేస్తాం. అందువల్ల ఈ తోటల్లో గాలి, వెలుతురు, సూర్యరశ్మి సరిగా ప్రసరించకపోయినా అధిక వర్షాలు, తుఫాన్లు వంటి అధిక తేమతో కూడిన వాతావరణం నెలకొన్నా కొన్ని రకాల శిలీంధ్రపు తెగుళ్లు తోటలను ఆశించే అవకాశం ఉంది. ప్రధానంగా కాయకుళ్ళు లేదా నల్లకాయ తెగులు, కాండపు గజ్జి తెగులు కోకో తోటలను ఆశిస్తూ ఉంటాయి. వీటి బెడద అక్టోబర్ నుంచి జనవరి మాసాల మధ్య అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని వెనువెంటనే గమనించి సకాలంలో తగిన సస్యరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. కోకో తోటలను ఆశించే తెగుళ్లు, వాటి యాజమాన్యం గురించి మోండలీస్ సంస్థ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసిస్టెంట్ మేనేజర్ విజయ్ జమిలి నుంచి తెలుసుకుందాం. పాక్షిక నీడలో అందివచ్చే కోకో, కొబ్బరి, ఆయిల్ పామ్ ఒక్క తోటల్లో అంతర పంటగా వేయడం జరుగుతుంది. కోకో తోటలో ప్రధానంగా తెగులు ఉధృతి వల్ల పంట అనేది 20% నుంచి ఎక్కువ ఉధృతి ఉన్నట్టయితే 30% వరకు పోవడానికి అవకాశం ఉంటుంది. కోకో తోటల్లో ప్రధానంగా ఫైటాప్తెరా పాల్మివోరా అనే శిలీంధ్రం వల్ల 3 రకాల నష్టాలు అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఇందులో మొదటిది బ్లాక్ పాడ్ అంటే నల్లకాయ తెగులు, రెండవది స్టెమ్ క్యాంకర్ అంటాము, కాండం గజ్జి తెగులు, మూడవది నర్సరీలో వచ్చే సీడ్లింగ్ బ్లైట్ డిసీజు. రైతు సోదరులు తోటల్లో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆదాయం ఇచ్చే భాగాలైన కాయలు, అంటే ప్రధానంగా ఈ కాయలు నష్టం ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి సాధించి కాయకుళ్ళు తెగులను నివారించుకోవాలి. కాయకుళ్ళు తెగులు చూసుకున్నట్టయితే నల్లకాయ తెగులు అని కూడా అంటారు దీన్ని, బ్లాక్ పాడ్ తెగులు. ఇది చూసినట్టయితే కాయ యొక్క తొడిమ భాగం కానీ ముచ్చుకు భాగం దగ్గర కానీ తెగులు అనేది వ్యాప్తి చెందడం మొదలవుతుంది. ఆరంభ దశలో చాక్లెట్ బ్రౌన్ రంగులో ఉండి ఇది క్రమేపీ పెరుగుతూ కాయ మొత్తం నల్లగా మారిపోయి దాని మీద బూడిదలాగా కూడా మనం గమనించవచ్చు. ఈ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయ పైన డొప్ప డ్యామేజ్ అవడమే కాకుండా లోపల ఉన్న గుజ్జు, గింజలు కూడా వ్యాధి బారిన పడి పూర్తిగా నష్టం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. దీని నష్ట నివారణకు కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అయిన కాపర్ ఆక్సీక్లోరైడ్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి కాయలు, మొదళ్ళు, కాండం అన్నీ తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా పనిచేస్తుంది. కాయకుళ్ళు తెగులు ఎక్కువగా బాగా ముదురు తోటలలో, నీడ ఎక్కువ ఉన్న తోటల్లో, గాలి వెలుతురు సరిగ్గా ప్రసరణ లేని తోటల్లో, మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేని తోటల్లో ఎక్కువ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ తెగులు నివారణ కోసం మనం పిచికారీ చేసుకునేదానికన్నా కానీ ముందస్తు నివారణగా గాలి వెలుతురు సరిగ్గా ప్రసరణ అయ్యే విధంగా కొమ్మ కత్తిరింపులు చేపట్టుకుంటూ ఉండాలి. వీటితో పాటు మురుగునీరు పారుదల అనేది బాగా జరిగే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే కాయకుళ్ళు తెగులు అనేది మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సరాసరిగా మనకి ఒక 25 నుంచి 30 కాయలు కానీ చూసినట్టయితే ఒక కేజీ గింజలు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చెట్టుకి దగ్గరగా ఒక 5 నుంచి 6 కాయలు ఈ కాయకుళ్ళు తెగులు వల్ల వచ్చిన డ్యామేజ్ జరిగినట్టయితే సుమారుగా 200 గ్రాముల గింజలు నుంచి 300 గ్రాముల గింజల దాకా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాయకుళ్ళు తెగులు గమనించినప్పుడు రైతు సోదరులు అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నష్టాన్ని వెంటనే నివారించుకోవచ్చు. దీంతో పాటుగా ఫైటాప్తెరా పాల్మివోరా శిలీంధ్రం వల్ల మరొక నష్టం కూడా మనం కోకో తోటలో గమనిస్తుంటాం. అదేంటంటే కాండం గజ్జి తెగులు అంటుంటాము. ఈ కాండం గజ్జి తెగులు ప్రధాన కాండం మీద, పక్క కొమ్మల మీద రావడం గమనిస్తుంటాము. ఇది ఆరంభ దశలో తుప్పు మరకలాగా మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో కానీ మనం సరైన జాగ్రత్త తీసుకోకపోతే ఇది క్రమేపీ ముదిరి ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. అప్పటికి కూడా మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ ముదురు గోరుము రంగుకి చుట్టుపక్కల ఒక ఎర్రటి వలయంలాగా కూడా ఏర్పడి దాని నుంచి రసం కారతం కూడా మనం గమనించవచ్చు. ఎక్కువగా ఇది ఎండాకాలం సమయంలో ఈ లక్షణాలు బయటకు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రధాన కాండం మీద ఈ లక్షణాలు కనిపించినప్పుడు కింద వేరు వ్యవస్థ నుంచి తీసుకున్న నీరు పైకి వెళ్ళకపోవడం వల్ల చెట్టు అనేది నిలువుగా ఎండిపోయి చనిపోవడం కూడా మనం గమనిస్తుంటాము. కాబట్టి ఆరంభ దశలోనే తుప్పు మరకలాగా మనకు కనిపించినప్పుడే దీన్ని కాండం గజ్జి తెగులుగా మనం గమనించి దాన్ని పదునైన కత్తితోటి, కొడవలతోటి చెక్కేయాలి. ఆరోగ్యంగా ఉన్న చెట్టును కానీ మనం కొంచెం చెక్కినట్టయితే పసుపచ్చ రంగులో కానీ తెలుపు రంగులో కానీ గమనిస్తాము. అదే ఈ తెగులు సోకిన కాండం భాగాన్ని కానీ మనం చెక్కినట్టయితే పింక్ రంగులో మనకి గమనించడం జరుగుతుంది. ఆ పింక్ రంగులో ఉన్నప్పుడు గమనించినట్టయితే తెగులు ఉన్నట్టుగా నిర్ధారించుకొని
కాపరాక్సీ క్లోరైడ్ని పేస్ట్ లాగా తయారు చేసుకొని పైపోతుగా దీన్ని పూసుకోవాలి. దాంతోపాటుగా ఈ చెక్కినప్పుడు వచ్చిన కింద పడిన ముక్కలను కూడా తోట బయటపడేసి తగలబెట్టడం చేసుకోవాలి. దీంట్లో ఈ తెగులు యాజమాన్యంలో ముఖ్యమైన భాగంగా 3 గ్రాములు కాపరాక్సీ క్లోరైడ్ని లీటర్ నీటికి కలిపి చెట్టు మొదల దగ్గర కూడా ఈ నీరుని పోయాలి. ఈ విధంగా చేసినట్టయితే కాండం గజ్జి తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా తెగులు సోకిన కాయలు, నల్లకాయకుళ్ళు తెగులు సోకిన కాయలను కూడా తోటలో పడేయకుండా తోట బయట పడేసి కానీ మనం వీటిని తగలబెట్టుకున్నట్టయితే ఈ తెగులు వ్యాప్తిని అనేది మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటుగా పొడి వాతావరణం ఉన్న సమయంలో కూడా కొంత కాయకుళ్ళు అనేది మనం గమనిస్తుంటాము. దీన్ని బోట్రిడిపురాడియా పౌడరాట్ అని అంటుంటాము. ఇది మీడియం సైజ్ కాయ నుంచి, అంటే 3 నెలలు వయసు దాటిన కాయల దగ్గర నుంచి కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఈ కాయ తెగులు సోకినప్పుడు చాక్లెట్ బ్రౌన్ రంగులోనే మొదలవుతుంది, కానీ పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత దానిపైన నల్లటి బూడిదలాగా మనం గమనించవచ్చు. దీనికి నివారించుకోవడానికి సిస్టమిక్ ఫంగిసైడ్స్ లాంటివి ఏదైనా మనం స్ప్రే చేసుకోవచ్చు. కార్బన్డిజంని లీటర్ నీటికి 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ నష్టాన్ని మనం నివారించుకోవచ్చు. ఈ తెగులుతో పాటుగా మనకి సాధారణంగా కోకో తోటల్లో చెర్రిల్ విల్ట్ అనేది గమనిస్తుంటాము. 60 రోజుల కన్నా తక్కువ వయసు కలిగి 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణం కలిగిన కాయలు కూడా మనం పండిపోవడం గమనిస్తుంటాము. ఇది సాధారణమైన చెట్టు ఒక థిన్నింగ్ ప్రాసెస్గా మనం గమనించుకొని ఎటువంటి పిచికారీలు చేయాల్సిన అవసరం ఉండదు. మన చెట్టుకు వచ్చిన ప్రతి పువ్వు కూడా పిందెగా మారదు. ఏర్పడిన ప్రతి పిందె కూడా పూర్తి పక్వతకు వచ్చిన కాయగా ఏర్పడదు అనేది మనం గమనించుకోవాలి. కొన్ని చిన్న చిన్న పిందెల రూపంలోనే కోకో చెట్టు అనేది వాటిని వదిలించుకోవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. కోకో తోటల్లో తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే తెగులు వచ్చిన తర్వాత పిచికారీ చేపట్టడం మొదలు పెట్టడం కన్నా కానీ తెగుళ్ళు రాకుండా ముందస్తు చర్యగా మనం చేసుకునే పిచికారీల మీదే చెట్టు యొక్క ఆరోగ్యం కానీ కాయ దిగుబడి కానీ మనకి ఆధారపడి ఉంటుంది. సస్యరక్షణలో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పూత ఖాతా ఉన్న అన్ని తోటల్లో కూడా ఈ కాపర్ బేస్డ్ ఫంగిసైడ్ని కానీ క్రమం తప్పకుండా పిచికారీ చేసుకున్నట్టయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. రైతుకు ఆర్థికంగా భరోసానిచ్చే కోకో తోటల విషయంలో మంచి దిగుబడులను సాధించాలంటే సాగులో సరైన శ్రద్ధ పెట్టడంతో పాటు సకాలంలో చేపట్టే ప్రూనింగ్ వల్ల తెగుళ్లు నియంత్రణలో ఉంటాయంటూ తెలియజేస్తున్నారు నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామ రైతు గుంజె సైమన్. నేను గత 8 సంవత్సరాల నుంచి కోకో తోట చేస్తున్నానండి. మా సొంత వ్యవసాయమే. ముఖ్యంగా నేను ఈ వానాకాలం సీజన్లో కాయకుళ్ళు తెగులు, అలాగే కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. ఈ రెండింటికి కూడా నేను బైటెక్స్ వాడుతూ ఉంటాను. అలాగే ప్రాపర్గా ప్రూనింగ్ కూడా చేస్తూ ఉంటాను. ప్రూనింగ్ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏంటంటే గాలి వెలుతురు లేకపోవడం వల్ల కూడా మనకి ఆ తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తెగులు తగ్గించుకోవడానికి నేను ఎప్పుడు కూడా బైటెక్ అనేది నెలకోసారి కంటిన్యూ చేస్తూ ఉంటానండి. నెక్స్ట్ మనకి ఒకప్పుడు కొబ్బరి ప్రధాన పంట, కోకో ఏమో అంతర పంట అనేవారండి. ఈవేళ ఆదాయంతో పోల్చుకుంటే కనుక కొబ్బరితో పోల్చుకుంటే కోకో ఆదాయమే నాకు ఎక్కువ చూపిస్తుంది. మనం ఏదో చెట్లు వేసాము, పెంచేసాము, కాసిని అంటే సరిపోదు మనకి. దాని ప్రాపర్ వ్యవసాయం చేస్తే కనుక ఈవేళ 5 క్వింటాల దాకా తీస్తున్నాము. వానాకాలం వచ్చే ఈ తెగుల్ని మనం నివారించుకోగలిగితే కనుక మంచి దిగుబడిని పొందొచ్చు. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో గింజల ఫర్మెంటేషన్, గింజ ఆరుదల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984997875242 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.